నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్. అయోధ్య శ్రీరామ మందిరం అండి. బాలరామయ్యని దర్శించుకోవడానికి మేము వచ్చాము. ఇది ఎంట్రన్స్ అండి, ఇలా వెళ్ళాలి. కేవలము ఇది ఒక దేవాలయం మాత్రమే కాదు, అది విశ్వాసం, ఐక్యత మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయి వంటి ఘట్టమండి. ఇది సత్యం, న్యాయం మరియు ధర్మం యొక్క విజయానికి నిదర్శనం. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం రామయ్య జన్మించిన నేల. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ మొదట శిల్పిండి. దాదాపు 6 నెలల పాటు ఆయన ప్రపంచానికే దూరంగా ఉంటూ ఫోన్ కూడా వాడకుండా కఠిన శ్రమతో, భక్తి శ్రద్ధలతో ఆ మూర్తిని ఈయన నిర్మించారు. అతనికి హ్యాట్స్ అప్ అండి. ఇది భారతదేశపు గొప్ప సాంస్కృతిక, మతపరమైన వారసత్వానికి ఒక స్మారక చిహ్నం. శ్రీరాముని వారసత్వానికి ఇది నిదర్శనం. అయోధ్య అనేది ఒక నగరం కాదండి, ఇది అందరికీ ప్రాణం. అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉంది. హిందువుల పవిత్ర రాముడి స్థలం అండి. ఇది జనవరి 22, 2024 ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరామయ్య విగ్రహం ఇందులో ఉంది. నాగర్ శైలిలో ఉందండి. ఇది దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడిన ఆలయం. మేమందరం ఫ్రెండ్స్ అందరము, బంధువులు వచ్చాము. వారణాసికి వచ్చాము. వారణాసి నుంచి ఇలా అయోధ్యకి వచ్చాము. వేల కొలది భక్తులు ఇక్కడ దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇటు నుంచి ఇలా లోపలికి వెళ్ళి మన పాదరక్షలు అవన్నీ కూడా అక్కడ పెట్టి వెళ్ళాలండి. ఇంకా కవర్లు ఇస్తారు. ఆ బ్యాగులో నుంచి మనము చెప్పులన్నీ వేసి అక్కడ కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి. మన ఫోన్లన్నీ కూడా అక్కడ లాకర్లో పెట్టి మనము దర్శనం అయిన తర్వాత వచ్చి తీసుకోవాలి. ఇనుము వాడకుండా ఇది ఒక రాతితో, గులాబీ రంగు రాతితో కట్టించబడిన ఆలయం అండి. ఎన్నో ఏళ్ళకి కూడా చెక్కు చెదరకుండా ఉండేటువంటి రాయి. సాంప్రదాయ నాగర్ శైలిలో 3 అంతస్తులతో మొత్తము 161 అడుగుల ఎత్తు, 44 తలుపులు, సుమారు 400 స్తంభాలు ఉన్నాయండి. ఇక్కడ వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని ఆ తర్వాత మన కౌంటర్ దగ్గరకు వచ్చి మన చెప్పులు తీసుకుని వెళ్తుంటారండి. ఇలా వెళ్తున్నాము. ఫోన్లు కూడా లాకర్లో నుంచి తీసుకుని వెళ్ళాలి. సిమెంటు లేకుండా, ఇనుము వాడకుండా కేవలం ప్రత్యేక శిలలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని ప్రత్యేకత ఏమంటే, శ్రీరామ నవమి రోజున బాలరాముని విగ్రహంపైన సూర్యకిరణాలు పడేలా ఏర్పాటు చేయడం మరొక ప్రత్యేకత. మనము బాలరామయ్యని దర్శించుకుని వచ్చిన తర్వాత అక్కడ పాలరాతి మెట్లు ఉన్నాయండి. ఆ మెట్ల మీద ఎంత చల్లగా ఉందో కాలు పెడితే. మంచి ఎండ టైంలో వెళ్ళాం మేము, అయినా కానీ అక్కడ వేడి అనిపించలేదు. అలా కింద వచ్చిన తర్వాత మళ్ళీ వేడిగా ఉంది. నడవలేని వాళ్ళకి వీల్ చైర్ కూడా అరేంజ్ చేస్తారండి అక్కడ. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం ఇది. ప్రపంచంలోనే ఈ అయోధ్య రామ మందిరము అతి పెద్ద హిందూ దేవాలయం. హిందువులంతా కూడా గర్వపడేలా అయోధ్యలో ఉన్న రామ మందిరానికి ప్రాణప్రతిష్ఠ జరిగిందండి. మన ప్రధాని మోడీ గారు చేశారు. అప్పుడు దశాబ్దాల పోరాటం తర్వాత బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇదంతా పార్కు అక్కడ ఉందండి. ఇంకా కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఆ పార్కు దీని మీద ఉడితే ఎంత చక్కగా కూర్చునిందో. వేల కొలది భక్తులు వస్తుంటారు బాలరామయ్య దర్శనానికి. చూడదగిన ప్రదేశం అండి ఇది.